హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మా బాబుకి ఇప్పుడు 10 మంత్స్. వాడి కోసం అయితే నేను హోమ్మేడ్ సిర్లాక్ తయారు చేస్తున్నాను. ఈ సిర్లాక్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, సోలు, బాదం, జీడిపప్పు. ఇవన్నీ బాగా కడుక్కొని ఒక 2 గంటల పాటు ఎండలో ఆరేసుకోవాలి. అలాగే బియ్యం కూడా తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 2 గంటల పాటు ఆరేసుకోవాలి. ఆరేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించే విధంగా వేపుకోవాలి. వీటి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఒక గ్లాస్తో బియ్యం తీసుకుంటే ఆ గ్లాస్ నిండా పప్పులన్నీ కలిపి ఉండాలండి. ఇలా తీసుకోవాలి. మీ పిల్లలకి అరుగుదల శక్తి బాగుంటేనే ఈ పప్పులన్నీ వేయండి, లేదంటే కొన్ని స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పులన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్లో జీలకర్ర వేయండి. జీలకర్ర కూడా ఒక 2 నిమిషాలు వేపితే చాలు. ఇలా వేగిన తర్వాత ఇవి చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక స్టీల్ డబ్బాలో తీసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.